హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు మేము ఒక కొరియన్ హోటల్కి వచ్చామండి, కొరియన్ రెస్టారెంట్కి. దీని పేరు కిమ్చి. అక్కడ చైనీస్లో రాసింది, అలాగే కన్నడలో కూడా రాసింది అనమాట. ఎప్పుడు నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్ ఇలా మన ఇండియన్ ఫుడ్ అంతా అయితే టేస్ట్ చూసాము, రకరకాల వెరైటీస్ అన్నీ. బట్ కొరియన్ ఫుడ్ అయితే ఫస్ట్ టైం వచ్చామన్నమాట ఈ రెస్టారెంట్కి. ఇది రూఫ్ టాప్ మీద ఉంది. జేపీ నగర్ వేగా సిటీ మాల్కి వెళ్ళే రోడ్లో వస్తుంది అనమాట. ఆ రోడ్ సైడ్లోనే ఉంది ఇది, బిల్డింగ్ మీద పైన అనమాట. దీనికి ఈ హోటల్కి మా అబ్బాయి తీసుకొచ్చాడు, వాళ్ళ ఫ్రెండ్స్తో ఎప్పుడో వెళ్ళాడంట, చాలా నచ్చిందని చెప్పి అమ్మ మిమ్మల్ని కూడా తీసుకెళ్తాను రండి అని చెప్పి తీసుకొచ్చాడు. చూడాలి మనకి ఎంత ఇది లైక్ అవుతుందో, ఎంత మరి ఫుడ్ మనం ఎంజాయ్ చేయగలము అనేది ఆర్డర్ చేసిన తర్వాత చూడాలి. పక్కనే రోడ్డు మీద వెహికల్స్ అన్ని బాగా కనపడుతున్నాయి అనమాట పైనుంచి చూస్తుంటే. ఏం ఐటమ్స్, ఏం వెరైటీస్ ఉంటాయి ఏంటో అని ఒకసారి మెన్యూ కార్డు తిరగేస్తున్నాను. నాకు ఒక్కటి కూడా ఆ పేర్లు ఏమీ అర్థం కావట్లేదు, అన్నీ కొరియన్ లాంగ్వేజ్ అనమాట. బొక్కి టిక్కీ ఏమో ఉన్నాయన్నమాట పేర్లు. అయితే మనకి కిందని ఇలా ఇచ్చారు కదా కొంచెం ఇంగ్లీష్లో, అంటే ఏంటి ఆ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి అందులో ఆ ఐటెంలో అని చెప్పేసి మనకి ఆర్డర్ చేసిన ఐటెంలో అది చదివితే తెలుస్తుంది అనమాట. దాని ప్రకారం ఆర్డర్ చేసుకోవచ్చు మనం. నేనైతే ఒక రైస్ బౌల్లో ఆర్డర్ చేస్తున్నాను. మిగతా పిల్లలు మాత్రం వాళ్ళకి నచ్చినవేవో చేస్తున్నారు, వాటి పేర్లు కూడా నాకు తిరగట్లేదు నోటికి అసలు చెప్పడానికి. అంటే ఇదేమో కిమ్చి అని ఫస్ట్ మనకి స్టార్టర్స్లో తెచ్చిపెట్టారు. ఆ రెడ్ కలర్లో ఉన్నది కిమ్చి అంట. వీళ్ళన్నీ ఏంటంటే సాల్టెడ్ అండ్ స్పైసెస్ వేసి వాటర్లో బాగా ఊరేసి ఇలా ఉంచుకుంటారనమాట. ఇవి భోజనంతో మెయిన్ కోర్స్తో సైడ్లో తింటారనమాట. వీటిని బాయిల్డ్ పొటాటో ఇవన్నీ ఇలా చేసి పెట్టుకుంటారు. మనం పచ్చళ్ళు ఎలా పెట్టుకుంటాం ఊరగాయలు, అలాగా వీళ్ళు ఇలాగా మిక్స్డ్ వెజిటబుల్స్ ఇవి అన్నీ చెప్పేసి ఇలా తెచ్చి పెట్టాడు. అవి ఎన్నైనా సరే మనం తినొచ్చు, రిపీటెడ్గా తెచ్చిస్తూ ఉంటారు. ఇంకా మా వాళ్ళైతే కొరియన్ స్టైల్లో స్టిక్స్తో తినడానికి చాలా కష్టపడుతున్నారు అనమాట. మా వాడికి ప్రాక్టీస్, మా అబ్బాయికి వాడు తినేస్తాడు బాగానే. నాకైతే అస్సలు పట్టుకోవడం రాదు. చేత్తో ఏదో పెన్నో బలపమా పట్టుకున్నట్టు పట్టుకున్నారు అనమాట. పెద్ద ముక్కలు పట్టుకోగలను. జాతి పడిపోగలదు కింద పట్టాడు. వారైతే మొత్తంలో సాధించారు, బాగా ప్రాక్టీస్ చేసి మొత్తంలో ఎలాగైతే దాన్ని పట్టుకొని తీసుకొని తినడం నేర్చేసుకున్నారు. నేనైతే మన ఫోర్క్ స్పూన్తోనే నేను లాగించాను, ఎందుకంటే నేను ఈ ప్రాక్టీస్ చేసేలోపు మా వాళ్ళు అన్నీ లాగించేస్తారేమోనని చెప్పి ఇంకా ఆ ప్రయత్నాలు ఏం చేయదలుచుకోలేదు. ఇంకా లెమనేడ్ ఒకటి 4 గ్లాసులు ఆర్డర్ చేసుకున్నాము దీని సైడ్లో తాగడానికి. మనం రెస్టారెంట్స్కి వెళ్ళామంటే ఇలాంటివి కామన్ కదా, పక్కన ఏదో ఒకటి డ్రింక్ అనేది ఉండాలి తాగడానికి. ఇంక మా అమ్మాయి కూడా ప్రాక్టీస్ చేస్తుందన్నమాట పట్టుకొని తినడానికి, ఎలా పట్టుకోవాలా అని చెప్పి. దానికి నాకు అయితే అస్సలు చేతగాలేదు. ట్రై చేసి ఆఖరికి గివప్ చేస్తాం అనమాట. ఎందుకంటే చేతిలో జారిపోతున్నాయి, ఎన్నిసార్లు పట్టుకున్నా సరే. అందులో అవి స్టీల్వి కదా, అసలే చేతికి దొరకట్లేదు. ఇంకా పక్క వాళ్ళు కూడా చేతులతోనే తినేస్తారు శుభ్రంగానే, ఎందుకు వచ్చిన గొడవ అని. నేనైతే తీసి పక్కన పెట్టేస్తాను రెడ్ పొలంలోని. మా అమ్మాయి మాత్రం ట్రై విన్స్ ద రేస్ అన్నట్టు పాపం తీసుకుంటుంది, పడిచేస్తుంది. అవి ఏంటంటే రాడిష్ ముక్కలు అనమాట, అవి కూడా అలా ఊరేసి ఇచ్చారనమాట. బాగున్నాయి తినడానికి చక్కగా. ఎంత ఇదంతా కొంచెం వెరైటీ వీళ్ళ ఫుడ్ అంతా, మనకంత మంచి హెల్దీ అయిన ఫుడ్ ఇదంతా. ఇది ఈ బౌల్లో ఏంటంటే పెద్ద పాట్లో తీసుకొచ్చాడు కదా మంచి వేడివేడిగా, ఇదే నేను ఆర్డర్ చేసుకున్నాను అనమాట. చక్కగా రైస్ ఉంటుంది లోపల అడుగున, అలాగే హాఫ్ బాయిల్డ్ ఆమ్లెట్, లెట్యూస్, అలాగే చికెన్, మనకి బాయిల్డ్ చికెన్, బాయిల్డ్ వెజిటబుల్స్ ఇలా అన్నీ వేసి, ఇంకా అందులో వాళ్ళ తాలూకా స్పైసెస్ అంతా వేసి కొరియన్ స్టైల్లో కొన్ని సాసెస్ అన్నీ వేసి తీసుకొస్తారనమాట. భలే ఉంటుంది వేడివేడిగా అలా తినేస్తుంటే. సూపర్ ఉంటుంది, సూపర్ అండ్ హెల్దీ అనమాట. టేస్ట్లో కూడా యమ్మీ, అలాగే చాలా హెల్దీ. అలా ఒక్కొక్క ఐటెం మేము ఏం ఆర్డర్ చేస్తామో ఒక్కొక్కటి వస్తుంది, చూపిస్తూ ఉంటాను ఉండండి. చక్క మా ఆయన గారు అయితే కొండ ముందు సెట్ చేసేసుకుని ఆయన ముందున నేను వీడియో తీసేలోపు ఆయన లాగించేస్తున్నారు. కానీ ఫ్లేవర్స్ మాత్రం భలే ఉన్నాయి, మంచి టెంప్టింగ్గా ఉన్నాయన్నమాట. కూర్చుంటే ఆకలి పెరిగిపోతుంది ఎప్పుడెప్పుడు తిందామా అని చెప్పి. ఆ క్యూకంబర్స్ బాగా స్లైసెస్ చేసి అందులో వేసారనమాట. అలా భలే బాగున్నాయి నిజంగా, చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. ఇది మాత్రం నేను ఆర్డర్ చేసుకునింది. దాని పేరైతే నాకు నోరు తిరగదు. ఇప్పుడు ఇంకొక ఐటెం వచ్చింది,
ఇది ఏంటంటే మనకి రైస్ తోటి ఇలాగా ఏం చేస్తారంటే రోల్స్లా చేసేస్తారు. చేసి బాయిల్డ్ రైస్ని ఇలాగా మెత్తగా మ్యాష్ చేసి దాన్ని రోల్స్లా చేసి ఇలా పాస్తా టైప్లో చేసిస్తారనమాట. ఇప్పుడు అది పాస్తా కాదు, రైస్ రోల్స్ అనమాట. దాన్ని అలా చేసి రోల్స్ లాగా చక్కలా కట్ చేసేసి పాస్తా టైప్లో ఇలా మనకి క్యాప్సికమ్ మిక్స్డ్గా అన్ని రకాల వెజిటబుల్స్ వేసి జస్ట్ లైక్ పాస్తా అంతే, అదే టేస్ట్లో ఉంది. చాలా బాగుంది ఇది కూడా. ఫస్ట్ ఏంటి రైస్ని ఇలా చేయడం ఏంటి అనుకున్నాను, కానీ నోట్లో పెట్టిన తర్వాత మాత్రం యమ్మీ అనిపించింది. ఇప్పుడు పిల్లలందరూ బాగా చైనీస్ కొరియన్ ఫుడ్ బాగా ఇష్టంగా తింటున్నారు. ఆర్డర్ చేసుకుని కూడా తెప్పించుకుంటున్నారు. సో అందరికి ఇష్టపడుతుంది. అలాగే ఇప్పుడు సిజ్లర్ ఒకటి ఆర్డర్ చేస్తామన్నమాట. ఇది ఓన్లీ చికెన్ సిజ్లర్. అడుగుని క్యాబేజ్ అంతా వేశారు. అలాగే చికెన్లో కూడా వీళ్ళు ఎక్కువ వెజిటబుల్స్ కలిపేస్తారు అంతే. ఇంకా సిజ్లర్ ఎప్పుడు ఆ సౌండ్ వినడానికి చాలా ఇష్టంగా ఉంటుంది. అలాగే ఏదో సాంబ్రాణి దోపం వేసినట్టు పొగలు కూడా ఇలా వస్తూ ఉంటాయి. చూడడానికి స్మోకీగా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇంకో వెరైటీ ఏంటంటే, ఇది మావాడు ఆర్డర్ చేసుకున్నాడు. వీడికని గ్రీన్స్ బాగా కనబడాలన్నమాట. ఇంట్లో కూడా ఈ లెట్యూస్ బాగా తింటాడు చాలా ఇష్టంగా. ప్రతిరోజు స్పినాచ్, ఇవి పాలకూర, ఈ తోటకూర ఇలాంటివి కూడా బాగా ఇష్టం అనమాట. ఇంక ఇక్కడేమో లెట్యూస్తో కలిపి బాయిల్డ్ మీట్, లెట్యూస్, కిమ్చి, ఈ రెడ్ కలర్లో పక్కన ఉంది కదా దాన్ని కిమ్చి అంటారనమాట. కిమ్చి అంటే పచ్చడట కొరియన్ భాషలోని. సో అలాగే ఒక సాస్ ఇచ్చారు. ఇంకే బాయిల్డ్ గార్లిక్ పక్కన పెట్టారనమాట, ఉడికించిన గార్లిక్. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే లెట్యూస్నట్ట తీసుకొని ఆ మీట్ని అందులో పెట్టి పీసెస్ ఇచ్చారు కదా, ఆ మీట్ పీసెస్ అందులో పెట్టుకొని, అలాగే కొంచెం రైస్ ఇచ్చారు, బౌల్తో రైస్ కూడా ఇచ్చారు. మామూలు బాయిల్డ్ రైస్. వీళ్ళ రైస్ కూడా ఫ్లేవర్డ్ రైస్ అనమాట. ఒక రకమైన మంచి సువాసనగా ఉంటుంది ఆ రైస్. దీన్ని కూడా చిన్న స్పూన్తో అందులో వేసుకొని, నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఇదంతా, కానీ బాగుంది. తినడానికి కూడా ఒక రకంగా డిఫరెంట్గా బాగుంది. ఎంజాయ్ చేయొచ్చు ఫుడ్ని అయితే. అలాగే ఒక గార్లిక్ పెట్టుకొని, ఇందులో మనకి ఘాట్ అనిపించదు. గార్లిక్ కూడా అంటే మనం ఉత్తిగా తినేస్తే ఘాటుగా ఉంటుంది. అది బాయిల్డ్ కాబట్టి ఘాట్ ఏం అనిపించదు. అలాగే సాస్ని కూడా కొంచెం వేసుకొని అందులోని వాడు ఇచ్చిన సాస్, ఇంకా కిమ్చి ఉంది కదా పక్కన రెడ్ కలర్లో, దాన్ని కూడా అందులో పెట్టుకొని దాన్ని ఏంటంటే కిళ్ళీలాగా బాగా చుట్టేసుకోవాలన్నమాట లోపలికి. శుభ్రంగా మనం బాగా ముడిచేసుకొని నోట్లో పెట్టేసుకోవడమే. ఇప్పుడు పాన్ తింటాం కదా మనం అన్నం తిన్న తర్వాత, బయట ఎవరైనా పార్టీలకు వెళ్ళినప్పుడు ఇస్తారు, అలా ఆ రకంగా పెట్టాడనమాట. వాడు తినడం చూస్తుంటే నాకు ఊపిరి ఆడట్లేదు అసలు. ఎందుకంటే పొట్లం నాకు ఇంత ఉంది అది అంతా ఎలా పెట్టుకున్నాడో నాకు తెలియదు. ఇంకా మా హడావిడిలో మేము ఉంటే మా హడావిడిలో మా వారు శుభ్రంగా చక్కగా నచ్చినవన్నీ వేసుకొని, ఆ పాటు మాత్రం కుండ మాత్రం పక్కకు తీయట్లేదు, చక్కగా అన్నీ అందులో వేసుకొని శుభ్రంగా కలగలిపేసుకొని తినేస్తున్నారు. ఆయన శుభ్రంగా ఎంజాయ్ చేస్తున్నారు మా వారు మాత్రం ఫుడ్ని. అసలు తలెత్తి కూడా చూడట్లేదు ఇటుపక్క. మాదైతే శుభ్రంగా మా అమ్మాయి ఇంకా దానికి నచ్చిన ఐటమ్స్ కదా, చికెన్ అది అంటే బాగా ఫేవరెట్. ఆవిడ కూడా మంచి బిజీగా ఉంది. మా ఆయనకి ఇచ్చారనమాట తినమని. బాబు నాకు వద్దేది లొట్యూసని, అది గ్రీన్గా ఉండి నాకు నచ్చదు. ఆయనకి అన్నీ ఎర్రగా మంచి రెడ్ కలర్లో కనపడాలన్నమాట. ఈ ఆకులు అవి తినమని తినరు అతను. నేను ట్రై చేద్దామని చెప్పేసి ఒకటి ట్రై చేస్తున్నాను. ఇది ఎలా తినగలనో మరి తెలియదు నాకు. రేపు ఈ కొరియన్ ఫుడ్లో కడుపులో ఏం కోలాహలం చేస్తుందో కూడా నాకు తెలీదు. పెట్టుకోవడం అయితే పెట్టేసుకున్నాను. మొత్తం నా నోరంతా నిండిపోయింది బాబోయ్. దీన్ని నవిలి మింగేపాటికి అది బయటికి రాకుండా ఉంటే అంతే చాలు నాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మ ఆయన మామూలుగా లేదు. ఏదో చిన్న ఇలాంటివి తినడం బెటర్, కానీ మళ్ళీ ఇది ట్రై చేయకూడదు. జస్ట్ ఇప్పుడు అలా ఒక రౌండ్ రెస్టారెంట్ చూసేద్దాం రండి. ఈ రూఫ్ టాప్ మీద ఎలా పెట్టారు, ఏంటి లోపల ఎలా అరేంజ్ చేశారు చూద్దాం. వీడు ఉన్నట్టు బాబు, ఈ హోటల్ వాళ్ళ బాబు అనమాట. అప్పుడప్పుడు రావడం, మమ్మల్ని ఏమో నాకు చూసి నవ్వుకొని పారిపోవడం, ఆటలాడుతున్నాడు మాతోటి. ఓవరాల్ ఫీడ్బ్యాక్ అయితే 4 స్టార్స్ ఇస్తాను. 5 స్టార్కి 4 స్టార్స్ ఇస్తాను. సూపర్గా ఉంది, నాకైతే బాగా నచ్చింది. రెగ్యులర్గా తినలేం కానీ అప్పుడప్పుడు ఇలా వచ్చి తినడానికి బాగానే ఉంటుంది. కొరియన్ ఫుడ్ కానీ చైనీస్ ఫుడ్ కానీ ఏవైనా సరే అలా టేస్ట్ చూడొచ్చు. అప్పుడప్పుడు మనం ట్రై చేయొచ్చు వెరైటీస్ కొత్తగా ఏంటని చెప్పేసి. ఎందుకంటే మనం ఎప్పుడైనా అబ్రాడ్ వెళ్ళామంటే కనుక అక్కడ ఇలాంటివి తినాల్సి వస్తుంది. మన ఇండియన్ ఫుడ్ దొరకదు. అవన్నీ ఎత్తుక్కొని వెళ్ళే కన్నా మనకు అక్కడ దొరికే తినడం బెటర్ కాబట్టి వీటికి కూడా అలవాటు పడటం మంచిదనమాట. ఈ చిన్న గుంటెడు మాత్రం భలే ఉన్నాడు, బొద్దుగానే. వాళ్ళ అమ్మ నాన్న అన్నం తినిపిస్తున్నారు వాడికి.
ఇలా ఒక వీకెండ్ సింపుల్ ఫ్యామిలీ గెట్ టుగెదర్ ఇలా గడిచిపోయిందండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరికీ ధన్యవాదాలు. బాయ్. ఇట్లు మీ ఆంధ్ర బిడ్డ, బెంగళూరు అడ్డా.